ఏకాదశి ఫాస్టింగ్లో పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేసి ఫాస్టింగ్ చేయించాలంటే నో గ్రెయిన్ ఫుడ్ కూడా పెట్టాలంటే చాలా కష్టం. ఈ సగ్గుబియ్యంతో పరోటా చేస్తే కాస్త ఈజీ అవుతుంది ఫాస్టింగ్ చేయించటం. సో ఫ్యామిలీ అందరికీ ఇబ్బంది లేకుండా ఫాస్టింగ్ చేయాలంటే ఈజీగా మనం ఫాస్టింగ్ అంటే ఉపవాసం చేసే ఫుడ్ రెసిపీస్ కొంచెం ఈజీగా చేసేసుకోవాలి. అప్పుడు భగవంతుడికి భక్తితో చాంటింగ్ చేస్తూ మనం ఫాస్టింగ్ కూడా ఈజీగా చేసేయచ్చు. సగ్గుబియ్యంని గ్రైండ్ చేసి జల్లించి పెట్టుకోవాలి. ఆ సగ్గుబియ్యం పిండిలో బాయిల్డ్ పొటాటో స్మాష్, ఆలువుని మెత్తగా ఉడికించుకొని దాన్ని స్మాష్ చేయాలి. ఈ స్మాష్ సగ్గుబియ్యం పిండి కంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటే పరోటా, సబ్దన పరోటా, సగ్గుబియ్యం పరోటా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అండ్ ఈజీ అవుతుంది చేయటానికి. ఈ సగ్గుబియ్యం పిండిలో ఆలు స్మాష్ వేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కానీ పేస్ట్ కానీ వేసుకోవాలి. సాల్ట్ అండ్ పుదీనా కొత్తిమీర చాప్డ్ గ్రైండ్ చేసుకోవద్దు. పుదీనా కొత్తిమీర అని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అల్లం పేస్ట్ అండ్ వెల్లుల్లి వాడకూడదు, అల్లం మాత్రమే, జింజర్ పేస్ట్ వేసుకోవాలి. అండ్ జీలకర్ర, వాము అవి కూడా కాస్త వేసుకుని మొత్తం అంతా పిండిని ఒకసారి కలిపి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకొని ఆ ముద్ద అంతా చపాతీ పిండిలా ఉండాలి. దాన్ని ఒక 10 to 15 minutes రెస్ట్ ఇచ్చేసి తర్వాత పరోటాలను చేసుకోవచ్చు. 10 to 15 minutes తర్వాత ఈ సగ్గుబియ్యం పిండి ముద్దలో నుంచి అన్ని చిన్న చిన్న బాల్స్ లాగా పోర్షన్స్ చేసుకోవాలి. ఒక్కొక్క బాల్ని మనం ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకొని పూరీ ప్రెస్లో కానీ లేదా చపాతీ పీట పైన కానీ నూనె రాసుకొని ఒత్తేసుకుంటే మనకి పరోటా రెడీ అయిపోతుంది. ఈ పరోటాని మనం ప్యాన్ వేడయిన తర్వాత 2 వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే సగ్గుబియ్యం పరోటా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఫైనల్గా సగ్గుబియ్యం పరోటా, సాబుదానా పరోటా ఓన్లీ ఆలుతో చాలా సాఫ్ట్గా తయారైపోతుంది. దాన్ని మనం డైరెక్ట్గా సాఫ్ట్గా ఉంటుంది అండ్ పచ్చిమిర్చి సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే కర్డ్తో తినొచ్చు, లేదా కొబ్బరి చట్నీ పల్లి చట్నీతో కూడా మనం తినొచ్చు. సాఫ్ట్ అండ్ టేస్టీ హెల్తీ అయిన ఈ సాబుదానా సగ్గుబియ్యం పరోటాతో ఫ్యామిలీ అంతా భక్తితో ఉపవాసం ఏకాదశి ఫాస్టింగ్ ఈజీగా చేయొచ్చు. హరే కృష్ణ.